ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను శివరాజ్ శంకర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎ వెరీ ఫేమస్ న్యూరో సర్జన్ ఫ్రమ్ ఉదయ్ హాస్పిటల్ గుంటూరు, డాక్టర్ మారెడ్డి రామకృష్ణారెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎప్పటి నుంచో కలవాలనుకున్నాం, ఫైనల్లీ కలిసాం. చాలా బిజీగా ఉన్నారు. సో అయితే స్పైన్ కి సంబంధించి, నోస్ కి సంబంధించి అండ్ బ్రెయిన్ కి సంబంధించి ఈ రోజు చాలా ముఖ్యమైన విషయాలు మీతో డిస్కస్ చేయబోతున్నాను సార్. సో వెరీ రీసెంట్ గా గుంటూరులో ఒక విషయం జరిగింది. ఒక పాప అరౌండ్ 14 to 16 years ఓల్డ్. ఆ పాపకి ఫిట్స్ వచ్చాయి. వాళ్ళ అమ్మా నాన్న వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆఫ్టర్ 2 days ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ తర్వాత అమ్మాయి చనిపోయింది. సో ఇది పెద్ద ఇష్యూ అయింది గుంటూరులో. సో ఫిట్స్ వస్తే చనిపోతారా? ఒకవేళ చనిపోతే ఏ కండిషన్ లో చనిపోతారు? ఓకే, ఫిట్స్ అనేది జనరల్ గా మనం అనుకున్నంత సింపుల్ ఇష్యూ కాదు. ఫిట్స్ వచ్చినాయి సరే, ఫిట్స్ రావడానికి అనేది చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ అమ్మాయికి ఫస్ట్ టైం వచ్చాయి. అప్పుడే ఫస్ట్ టైం వచ్చాయి, వాళ్ళకి కూడా అర్థం కాల. ఈ ఫిట్స్ అని తెలుసుకోవడానికి ఒక 5 to 10 minutes పట్టినట్టు, తర్వాత తీసుకెళ్లారు వెంటనే. మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరికైనా ఫిట్స్ అనేది ఏంటంటే ఫిట్సా కాదనేది చాలా డైలమా ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చిందంటే అది ఇంకా మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు లేనిది అమ్మాయికి ఏంది ఇలా అయింది అని అనుకోవాలి కదా. సో ఫిట్స్ అనే దానికి రీజన్స్ చాలా ఉంటాయి. ఓన్లీ సింపుల్ ఫిట్స్ మనం అనుకున్నప్పుడు చిన్నప్పుడు వస్తుంటాయి పిల్లలకి, కొంతమంది పెద్ద అయినా కూడా సింపుల్ గా ఫిట్స్ అట్లా కనపడి వెళ్ళిపోతాయి. కానీ అట్లా కాకుండా ఫిట్స్ కి చాలా రీజన్స్ ఉంటాయి. సింపుల్ గా వచ్చే ఫిట్స్ ఉంటాయి, ప్లస్ లోపల బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల రావచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. బ్రెయిన్ కంటే ఇప్పుడు మెదడు వాపు లాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, మెదడు వాపు వాటి వల్ల రావచ్చు. సో అది ఎందువల్ల వచ్చిందనే కారణాన్ని బట్టి ఉంటుంది. ఫిట్స్ పేషెంట్ చనిపోవడానికి రూల్ ఏం లేదు. అట్లని చెప్పి అందరూ ఫిట్స్ పేషెంట్ కి సీరియస్ అవుతుంది అంటే అది రేర్ ఫినామినా అనుకోవచ్చా? రేర్ ఫినామినా అనుకోవటానికి ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని సీరియస్ ఫిట్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఫిట్స్ ఉంటాయి. ఓకే. సో సీరియస్ ఫిట్స్ అనేది మేబీ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ తక్కువ ఉండొచ్చు, కానీ బట్ సీరియస్ పేషెంట్స్ కూడా బాగానే ఉంటారు. అది బయటకు కనపడదు, కానీ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే చాలా మంది ఫిట్స్ వచ్చిన వాళ్ళు సీరియస్ అయిన వాళ్ళు ఉంటారు. మనకి ఇష్యూ అయితే బయటకు తెలుస్తుంది కానీ మీలాంటి వాళ్ళకి. బట్ జనరల్ గా ఫిట్స్ వచ్చి ఎక్స్పైర్ అవటం, చనిపోవటం అనేది జరగకుండా ఉండదండి, జరుగుతుంది అది. ఎందుకంటే ఆ వచ్చిన రీజన్ బట్టి ఇప్పుడు కొన్నిసార్లు యాక్చువల్ కామన్ గా మనకి ఇప్పుడు జస్ట్ ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చింది ఒక 2 రోజులు 3 రోజులు ఫీవర్ ఉంటుంది, తర్వాత ఫిట్స్ వస్తాయి, తర్వాత పేషెంట్ కోమాలోకి వెళ్తాడు. ఒక 2 days లో మీరు అన్నట్టు డెత్ అవుతారు. వీటికి రీజన్ ఏంటంటే ఫీవర్ వచ్చి ఫిట్స్ వచ్చినాయి అంటే ఏంటంటే బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ వెళ్ళినట్టు. అది మేబీ వైరస్ వల్ల అవ్వచ్చు, టీబీ వల్ల అవ్వచ్చు, మామూలు బ్యాక్టీరియా, నార్మల్ బ్యాక్టీరియా వల్ల అవ్వచ్చు. బట్ ఏదైనా ఫిట్స్ వచ్చి పేషెంట్ అన్కాన్షియస్ అయ్యాడంటే అది సీరియస్ కండిషన్, చనిపోవడానికి గ్యారెంటీగా అవకాశాలు ఉంటాయి. సార్, ఇది మరీ దారుణంగా కనీసం సిమ్టమ్స్ ముందుగానే ఇలా వస్తుందని చెప్పేసి అది కనీసం గుర్తించడానికి అట్లా ఏమన్నదండి. ఫిట్స్ డైరెక్ట్ గా సిమ్టమ్స్ ముందే ఫిట్స్ వస్తే ఎవరో కనుక్కోలేము అది. బట్ ఆ ముందు ఈ ఫిట్స్ రావడానికి ఉండే రీజన్స్ వాటిని కనుక్కోవచ్చు. ఏది మనకు కొంచెం ఫీవర్ ఉందనుకోండి, మనకి జనరల్ గా వచ్చే ఫీవర్స్ ఎవరైనా కానీ అది మామూలుగా మెడిసిన్స్ వాడతాం, తగ్గిపోతుంది అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అవే ఇలాంటి కండిషన్స్ కి దారి తీయచ్చు అనమాట. సార్, అవి యాక్టివిటీస్ వల్ల వస్తాయా లేదంటే బై బర్త్ ఏమైనా జీన్స్ లో వస్తుంటాయా? ఫిట్స్ అనేది ఏంటంటే యాక్టివిటీ వల్ల ఏం కాదండి. యాక్చువల్గా మన ఆ లక్షణం మనం జీన్స్ అనే దానికన్నా కూడా మన సెల్స్ లో మనం బై బర్తే ఆ ఫిట్స్ వచ్చే లక్షణాలు ఉంటాయి. ప్లస్ ఆ బ్రెయిన్ లో ఆ సెల్స్ అమరిక కూడా కొంతమందికి డిఫరెంట్ గా పుట్టేటప్పుడే ఉంటది. దానివల్ల ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ కారణాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. సో అందరికి మనకి ఫిట్స్ వచ్చిన పేషెంట్ కి సీరియస్ అవ్వకూడదని రూల్ లేదు, అందరూ అవుతారని లేదు. బట్ ఫిట్స్ అనేది డెఫినెట్ గా సీరియస్ కండిషన్ లాగానే చూడాలి. ఎవరైనా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది. బట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అన్ని ఫిట్స్ సీరియస్ అవ్వకుండా అయితే ఉండవు. అసలు ఫిట్స్ వచ్చి డెత్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కామన్ జరిగేదే, కానీ మన రేర్కి అయితే కాదు. యంగ్ పేషెంట్స్ పిల్లలకి వస్తాయి కాబట్టి ఫిట్స్ వచ్చి చనిపోయారు అనేకి అందరికి ఒరే ఫిట్స్ వచ్చి చనిపోవటం ఏంది, ఇది ఎక్కడ చూడలేదు అన్నట్లు అనిపిస్తుంది. కానీ అది జరుగుతుంది, అది రేర్ అయితే కాదు. దట్ డిపెండ్స్ సివియారిటీ ఆ కండిషన్ బట్టి ఉంటుంది. ఎందుకు ఫిట్స్ వచ్చింది అనేది ఇంపార్టెంట్. దాన్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కువ మంది 90% క్యూర్ అవుతుంది. బట్ ఒక 10% పేషెంట్స్ చనిపోవచ్చు, కొన్ని కాలు చేతులు వీక్నెస్లు రావచ్చు, మాట తేడా రావచ్చు, ఇవన్నీ అట్లా ఉండిపోయేదానికి కూడా ఛాన్స్ ఉంది. అన్నిటికీ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.
హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకోవాలి. బట్ అన్నిసార్లు సీరియస్ అవ్వదు కానీ బట్ కొన్నిసార్లు అవ్వచ్చు. సార్ ఎలాగో ఫిట్స్ గురించి వచ్చింది కాబట్టి చాలా మందికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు, అసలు ఈ ఫిట్స్ అని కూడా అర్థం కాదు. అవును అవును. యాక్టివిటీస్ బట్టి వెంటనే మనకి మైండ్ లో వచ్చేది చేతిలో తాళాలు పెడతారు. ఓకే ఓకే. నిజంగా చేతిలో తాళాలు పెడితే ఫిట్స్ తగ్గుతాయా? లేదండి, లేదు లేదు, అట్లా అలాంటిది లేదు. అది మనం మూఢనమ్మకం అనే చెప్పుకోవాలి, కానీ ఈ తాళాలకి ఫిట్స్ కి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. బట్ అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ తాళాలు పెట్టలేదు ఫిట్స్ కి, అది ఆ సంబంధం లేదు. సో ఫిట్స్ కి వెంటనే తాళాలు పెడతారు సార్, అంటే ఇంకా మనకి సినిమాల్లో కానీ బయట కానీ చూపించేది ఇదంతా అంతవరకే తెలుసు జనాలకి. తాళాలు ఉంటే తాళాలు పెడతారు, లేదంటే ఏదో ఒకటి ఐరన్ మెటల్ ఏదో ఒకటి పెడతారు. పెడతారు కానీ బట్ అది కరెక్ట్ కాదు, సైంటిఫికల్లీ ప్రూవన్ కాదు. లేదండి. సార్ ఫిట్స్ తెలియదు మనకి, ఆ ఫిట్స్ ఒకవేళ వచ్చినా వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలో, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో కూడా అరౌండ్ తెలియదు. ఏం చేస్తే బాగుంటుంది ప్రథమంగా? ఇమీడియట్ గా పేషెంట్ ఫిట్స్ రాగానే ఎక్కువ మంది ఏం చేస్తారంటే మీరు అన్నట్టు తాళాలు పెట్టడం, అందరు గుమ్ము గూడిపోయి పైన పడి కానీ నీళ్లు చల్లటం, లేదంటే పైన పడి ప్రెజర్ పెట్టడం అనేది చేస్తారు. ఫిట్స్ వచ్చిన వెంటనే పేషెంట్ పక్కకు తిప్పి పండుకోబెట్టాలి, పక్కకు తిప్పి పండుకొని గాలి ఆడేటట్టు చేయాలి. ముందు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఆ ఫిట్స్ అప్పుడు ఏమైందంటే బ్రీతింగ్ సరిగా ఉండదు. బ్రీతింగ్ సరిగా ఉండక ఎక్కువ పేషెంట్స్ సీరియస్ అయ్యేది ఆ బ్రీతింగ్ ఆగిపోతుంది కొద్దిసేపు. ఆ ఉన్న బ్రీతింగ్ కూడా ప్రాపర్ గా తీసుకోలేరు కాబట్టి బ్రెయిన్ ఆక్సిజన్ సరిగా తీసుకోలేక పేషెంట్ ఒక్కోసారి ఫిట్స్ లో ఉన్నప్పుడే అన్కాన్షియస్కి వెళ్ళిపోయి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. సో గాలి ఆడేటట్టు చేయాలి, అందరూ గుమ్ము కూడకుండా కొద్దిగా మనకి కొంచెం గాలి ఫ్రీగా ఆడేటట్టు చూసుకొని మనం పేషెంట్కి ఎస్పెషల్లీ ఏదైనా వామిటింగ్స్ కానీ ఇట్లాంటి ఏదైనా అయినప్పుడు లంగ్స్ లోకి వెళ్ళకుండా ఉండటానికి పక్కకు తిప్పి పండుకోబెట్టి వీలైనంత ఎర్లీగా డాక్టర్ హెల్ప్ తీసుకోవాల్సింది. ఎటు పక్కకైనా తిప్పొచ్చా? ఏ పక్కన, కుడివైపు కానీ ఎడవైపు కానీ, లోపలికి వెళ్ళకుండా ఎల్లికలు పండుకోబెడితే ఏమవుతుందంటే మళ్ళీ లంగ్స్ లోకి ఏదన్నా మనకు యూజువల్ గా ఏమంటే వామిటింగ్స్ కానీ ఈ సలైవా కానీ ఉండిపోతాయి. అవును. సో అవి లంగ్స్ లోకి వెళ్ళిపోయినంటే సివియారిటీ ఎక్కువ అవుతుంది. ఫస్ట్ అయితే వెంటనే బ్రీతింగ్ కి కాస్త స్పేస్ ఇచ్చి సైడ్ కి తిప్పి పడుకోబెట్టి మనం వీలైనంత ఎల్లిగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఫిట్స్ ఏమవుతాయి అంటే ఒక్కోసారి కంటిన్యూస్ గా ఒక 5 minutes 10 minutes వచ్చేస్తాయి ఆగకుండా, అప్పుడు లైఫ్ రిస్క్ ఉంటుందండి. ఎందుకంటే బ్రీతింగ్ సరిపోదు, బ్రీతింగ్ మధ్య ఆగిపోతే బ్రీతింగ్ మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. కానీ కంటిన్యూస్ గా ఫిట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకపోవటం వల్ల ఆక్సిజన్ సప్లై బ్రెయిన్ కి ఆగిపోతుంది, మిగతా అవయవాలకు ఆగిపోతుంది, పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళటం, తర్వాత చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే సార్, ఈ ఫిట్స్ అనేవి జీవితకాలం కంటిన్యూగా ఉండే కండిషనా లేదంటే ఆగిపోతాయా? లేదు సార్, అది డిపెండ్స్. ఫిట్స్ ఎందుకు వచ్చాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎక్కువ సార్లు ఏమైందంటే మెడికేషన్స్ తో తగ్గుతాయి. కంటిన్యూస్ గా మెడికేషన్ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండదు. జనరల్ గా రొటీన్ గా 2-3 years మెడిసిన్స్ వాడి ఎక్కువ మందికి తగ్గుతాయి. బట్ కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే లోపల బ్రెయిన్ లో ఉండే ఆ రీజన్, ఆ బ్రెయిన్ లో కనుక బ్రెయిన్ సెల్స్ లో అమరిక తేడా ఉండటం, అవి పర్మనెంట్ గా ఉండే కండిషన్స్ కొన్ని ఉంటాయి. వాటికి టాబ్లెట్స్ మనం లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. ప్లస్ ఒక్కోసారి లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడుతున్నా కూడా మధ్య మధ్యలో వస్తానే ఉంటాయి కొన్ని కండిషన్స్ కి. అంటే యాక్టివిటీస్ వల్ల లేదా తీసుకునే ఫుడ్ కానీ ఫుడ్ వీటికన్నా కన్నా కూడా రీజన్ ఆ బ్రెయిన్ లో ఉండే ఆ సెల్స్ అమరికను బట్టిగా మనం తిండి వల్ల లేకపోతే మనం చేసే పని వల్ల ఫిట్స్ రాకుండా ఆగిపోతాయి అనేది కొంతవరకు అంటే ఫిట్స్ మనం ఏంటంటే ఈ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం సరిగా స్లీప్ లేదనుకోండి త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్లీప్ లేకపోయినా, ఫుడ్ సరిగా తీసుకోకపోయినా, సో స్ట్రెస్ లోనైనా అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, ఇది ఆల్రెడీ ఫిట్స్ ఉన్న పేషెంట్స్కి. సో అవి మనం అవాయిడ్ చేసుకుంటుంటే ఫిట్స్ ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, లేదంటే ఫిట్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. బట్ అట్లని చెప్పి మెడిసిన్స్ మట్టికి 2-3 years కంటిన్యూస్ వాడితే ఎక్కువ మందికి తగ్గుతుందండి. బట్ కొంతమంది తగ్గకుండా లైఫ్ లాంగ్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. బట్ స్టిల్ పేషెంట్ అదర్వైజ్ బాగానే ఉంటారండి. ఫిట్స్ టాబ్లెట్స్ వాడుకుంటే వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంతే. రైట్ సార్, బ్యాక్ పెయిన్ నవేడేస్ లో ఇట్స్ వెరీ వెరీ సాడ్ కండిషన్. చాలా మందికి చెప్పుకోవాలంటే దాని అనేక కారణాలు ఉన్నాయి. డిస్క్ పెయిన్ కావచ్చు, స్పైన్ కావచ్చు. ఈ బ్యాక్ పెయిన్ కి కాజెస్ ఏంటి, ప్రస్తుతం ఈ జనరేషన్ ఫేస్ చేస్తున్నాం అంటే అతిపెద్ద ప్రాబ్లం ఏంటి? బ్యాక్ పెయిన్ అది కూడా బ్రాడ్ వర్డ్ బ్యాక్ పెయిన్ అనేది. దానికి చాలా రీజన్స్ ఉంటాయి బ్యాక్ పెయిన్. మీరు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ డిస్క్ ప్రాబ్లం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్.
సో డిస్క్ అంటే డిస్కోజెనిక్ పెయిన్ ఆర్ నాన్ డిస్కోజెనిక్ పెయిన్ అంటారు. డిస్క్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ డిస్క్ కాకుండా మిగతా కారణాలు కూడా రావచ్చు. బట్ ఎక్కువ సార్లు ఏమవుతుందంటే సార్, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో వస్తుంటుంది ఈ బ్యాక్ పెయిన్ కామన్గా. ఈ యంగ్ పీపుల్లో వచ్చే ఈ పెయిన్ అనేది ఎక్కువ డిస్క్ రిలేటెడ్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్. బికాస్ ఆఫ్ యాక్టివిటీస్. యా, అంటే ప్యూర్గా యాక్టివిటీ వల్లే వస్తుందని చెప్పేదానికన్నా కూడా కొంత ఆ డిస్క్, అగైన్ మీకు చెప్తాను, ఆ డిస్క్ డీజనరేషన్ కొంతమందికి ఏంటంటే 16-17-15 ఏళ్ళకి కూడా డిస్క్ ప్రాబ్లం వస్తుంది. కొంతమంది ఏంటంటే 15 ఏళ్ళకే డిస్క్ ప్రాబ్లం ఏంటండి, అసలు ఏం పని కూడా చేయడం వరకు కూర్చుంటాడు అంటారు. ఆ డిస్క్ అగైన్ ఇందాక మనం ఎట్లయితే ఫిట్స్ గురించి మీరు అడిగితే చెప్పాను, ఈ డిస్క్ డీజనరేషన్ అంటారు, ఆ డిస్క్ అరుగుదల అంటారు మన లాంగ్వేజ్ లో. ఆ డిస్క్ డీజనరేషన్ అనేది కూడా ఏజ్ తో సంబంధం ఉండదండి. అది యాక్చువల్గా యంగ్ పీపుల్కి అయినా రావచ్చు, ఓల్డ్ ఏజ్ అయినా రావచ్చు. ఆ డిస్క్ డీజనరేషన్ దట్ ఈస్ ఆల్సో, అది మన బాడీ నేచర్ని బట్టి వస్తుంది. అది పని చేస్తేనే రావాలని లేదు, ఊరికి కూర్చుంటే రాకుండా ఉండాలని లేదు. ఎక్కువ మంది ఏంటంటే ఈ డిస్క్ పెయిన్లు, బ్యాక్ ఏక్లు ఓన్లీ పని చేసే వాళ్ళకి వస్తాయి, కామ్గా కూర్చునే వాళ్ళకి రావనుకుంటారు. అది కరెక్ట్ కాదు అసలు. బట్ ఆ డిస్క్ డీజనరేషన్ అనేది బాడీ నేచర్ని బట్టి ఉంటుంది. బట్ పెయిన్ రాకుండా ఉండటానికి, మనం పెయిన్ రావడానికి దాన్ని అగ్రివేట్ చేయటం, అంటే ఆల్రెడీ ఉన్న డిస్క్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం తీసుకునే జాగ్రత్తల వల్ల, మనం చేసే పనుల వల్ల త్వరగా రావటమా లేదంటే ఎక్కువ రావటం అనేది ఆధారపడి ఉంటుంది. సార్, చిన్న విషయం, చిన్న మిస్టేక్ కానీ పెద్ద నష్టం చెప్పుకోవాలంటే ఏంటి? బైక్ ఎలా నడపాలి, కుర్చీలో ఎలా కూర్చోవాలి, చాలా చిన్న విషయాలే కానీ ఇదే మేజర్ గా మన స్పైన్ కి డిస్క్ సమస్యలు తీసుకొస్తుంది. ఇప్పుడు ఏదైనా కానీ మనకి ఎనీ బ్యాక్ పెయిన్ ఆర్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే సార్, స్పైన్ అనేది బోన్ మధ్యలో ఒక మనకి మధ్యలో అంటే కొన్ని చిన్న చిన్న బోన్ల కలయికతో స్పైన్ వస్తుంది. సో ఆ స్పైన్ ఇట్లా నిలబడి ఉంటది కదా, మధ్యలో స్ట్రైట్ గా వర్టికల్ గా ఉంటది కదా సన్నగా మధ్యలో. దాని సపోర్టింగ్ మజిల్స్ ఉంటాయి. ఏదైతే మనం కరెంట్ ప్రో కనుక మోగులకు చుట్టుపక్కల ఉండి టైట్గా ఉంటే అది స్టిఫ్ గా ఉంటుంది. సో మనం అలా ఈ స్పైన్ కి గనక మన సపోర్టింగ్ మజిల్స్ ఉంటాయి చూసారా, ఆ మజిల్స్ కనుక వీక్ గా ఉన్నాయి అనుకోండి, వీక్ గా ఉండటం కానీ లేదంటే బల్క్ తక్కువ ఉండటం కానీ, సో నీ బ్యాక్ ఏక్ ఈజీగా వస్తుంది. ఓకే. సో ప్లస్ మనం ఎప్పుడైనా ఏంటంటే స్పైన్ ని వీలైనంత వరకు ఏంటంటే నిటారుగా ఉంచడానికి ట్రై చేయాలి. ఇక్కడ నిటారుగా ఉంచినప్పుడు చాలా మంది 1 minute కి పెయిన్ వస్తుందని చెప్పేసి చెప్తారు. సో ఎక్కువ మంది అదే చెప్తారు, ఇట్లా కూర్చుంటే స్ట్రైట్ గా వంగిపోబాకని అని చెప్పి. సార్ అసలు కూర్చోలేను సార్, ఇట్లా కూర్చుంటే వెంటనే నొప్పి వచ్చేస్తుంది సార్. కొంతమంది గ్యాస్ పెయిన్ అంటారు, అది గ్యాస్ కి స్పైన్ అందరూ పెద్దానికి గ్యాస్ అంటారు ఈ మధ్య. అది ఏ నొప్పి వచ్చినా గ్యాస్ వల్ల వచ్చారు. అది కాదులేండి, అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు నిటారుగా కూర్చున్నప్పుడు ఇనిషియల్ గా పెయిన్ ఉంటుందండి, ఎందుకంటే ఆ మజిల్ మీద మనం స్ట్రెయిన్ ఇస్తున్నాం కాబట్టి. అది వచ్చేది ఇనిషియల్ గా కూర్చున్నప్పుడు మనం ఇట్లా పెట్టుకున్నప్పుడు వచ్చే పెయిన్ అది మజిల్ పెయిన్. స్పైన్ పక్కన ఉండే మజిల్ మనం కొద్దిగా దాని మీద ప్రెజర్ పెడుతున్నాం కాబట్టి. దాన్ని అలవాటు చేసుకున్నట్టయితే ఏమైందంటే ఆ మజిల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. బండి నడిపేటప్పుడు స్పైన్ స్ట్రైట్ గా పెట్టి ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజుల తర్వాత నార్మల్ అవుతుంది. తప్పకుండా అండి, చేయాలి కూడా. ఏమవుతుందంటే ఎవరైనా మనం ఎక్కడ కూర్చున్నాం, బండి మీద కూర్చో, చైర్లో కూర్చో, మంచం మీద కూర్చో, యూజువల్గా ఇలా కూర్చోవాలి. స్ట్రైట్ కూర్చుంటే ఏమైందంటే వెనక మజిల్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయండి. సో నువ్వు ఇలా కూర్చున్నావంటే ఆ మజిల్కి ఎప్పుడు పని ఉంటుంది, దాన్ని ఎప్పుడు కంటిన్యూస్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు ఆ స్పైన్కి. సో దాని బల్క్ పెరుగుతుంది, దాని టోన్ పెరుగుతుంది. సో కొన్ని రోజులకి లోపల ఈ డిస్కులు చాలా వరకు అరిగిపోయినా కూడా నీకు బ్యాక్ పెయిన్ అనిపించదు. సో ఎప్పుడైతే నీకు ఆ బ్యాక్ మజిల్స్ అనేవి వీక్ గా ఉంటాయో, వీక్ అంటే బల్క్ తక్కువ ఉంటుంది, కొంతమందికి అసలు మజిల్ ఉండదు, ఉన్నా అది బాగా ల్యాక్స్ గా ఉంటుంది. సో వాళ్ళకి లోపల చిన్న అరుగుదలకు కూడా సివియర్ పెయిన్ ఉంటుంది. సో అందుకే పేషెంట్ చూస్తుంటాం, అందరూ నడువు నొప్పి వస్తారు, స్కాన్ తీస్తాం, స్కాన్ ఏం లేదా బాగుంది అంటాం, మరి ఎందుకు సార్ ఎంత నొప్పి ఎందుకుందంటారు. సో అదే చెబుతాం రీజన్. అది ఏమి లేకపోయినా కానీ నీకు ఆ స్పైన్ అనేది సపోర్టింగ్ మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో నీకు ఆటోమేటిక్గా పెయిన్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే సపోర్ట్ ఉండాలి కదా, సపోర్ట్ ఉండాలంటే అదేం పడిపోతుంది, కానీ పెయిన్ రూపాయన మనమే పడుకుంటాం. అది ఏదన్నా ఉందనుకో సపోర్ట్ లేదంటే పడిపోతుంది అది, కానీ ఇక్కడ మనం పడిపోవడానికి లేదు కదా, నిలబడే ఉండాలి. అప్పుడు పెయిన్ ఫీల్ అవుతాం, పెయిన్ ఫీల్ అయ్యి ఆటోమేటిక్ పండుకుంటాం మనమే. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలా, బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే కంపల్సరీగా మీ పొజిషన్ మార్చుకోవాల్సింది, స్ట్రైట్ కూర్చోవాల్సింది, రెగ్యులర్ గా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. అందరూ ఏంటంటే చేతులకి కాళ్ళకి వాకింగ్ చేస్తారు, వాకింగ్ చేసి లేదంటే కాళ్ళకి ఎక్సర్సైజ్, చేతులకి ఎక్సర్సైజ్. అసలు బాడీలో మెయిన్ పార్ట్ అది, దాన్ని అంటారు మేము కోర్ ఎక్సర్సైజ్ అంటారు, కోర్ బాడీ. సో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్
ఎస్పెషల్లీ ఏజ్ పెరిగిన తర్వాత నుంచి కంపల్సరీగా రోజు ఒక పావు గంట 2 నిమిషాలు బ్యాక్ సెంటరింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు బ్యాక్ ఏక్ అనేది రాదండి. లోపల అరుగుదల అనేది అందరికి ఉంటాయి. ఏది స్పైన్ డిస్క్ ప్రాబ్లమ్స్ సేమ్ మోకాళ్ళ నొప్పి లాగానండి. కొంతమంది ఎక్స్రే చూస్తేనే మోకాళ్ళని పూర్తిగా అరిగిపోయింటే వాడికి అసలు నొప్పే ఉండదు, శుభ్రంగా తిరుగుతుంటారు. అది కూడా అంతే, మోకాళ్ళ చుట్టూ ఉండే మజిల్ స్ట్రాంగ్ ఉంటాయి. సార్ బాడీ ఓవర్ వెయిట్ ఏమైనా స్పైన్ మీద పడే అవకాశం ఉంది? డెఫినెట్ గా వెయిట్ పెరిగే కొంది మనిషి వెయిట్ పెరిగామనుకోండి, కూర్చున్నప్పుడు ఏమో స్పైన్ మీద పడుతుంది, నడిచేటప్పుడు మోకాళ్ళ మీద పడాల్సింది, నిలబడ్డప్పుడు మోకాళ్ళ మీద పడాల్సింది. బట్ వెయిట్ అనేది ప్రాపర్ వెయిట్ ఉంటే అది అడ్వాంటేజే. బట్ అట్లని చెప్పి వెయిట్ ఎక్కువ ఉన్నంత మాత్రాన మనం ఆ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ మజిల్ స్ట్రెంత్ ఈ మన ఎక్సర్సైజ్ లీవ్ కూడా చేసుకుంటే ఆ పెయిన్ రాకుండా చేసుకోవచ్చు, కాంపెన్సేట్ చేసుకోవచ్చు. వెయిట్ ఉన్న వాళ్ళందరూ బ్యాక్ ఎక్కితే రారు, సన్నగా ఉన్న వాళ్ళందరూ బ్యాక్ ఎక్ లేకుండా ఏమి ఉండరండి. ఎందుకంటే మనం చూస్తాం ఈక్వల్ నెంబర్ ఉంటారు. సన్నగా ఉండే వాళ్ళు ఎందుకు బ్యాక్ ఎక్ వస్తుంది అంటే వాళ్ళకి మజిలే ఉండదు. అసలు మజిల్ లేకపోతే స్పైన్ సపోర్ట్ ఉండదు, ఆ ఊరికే పెయిన్ వస్తుంది, కూర్చోగానే పెయిన్ వస్తుంది వాళ్ళకి. సార్ రీసెంట్ గా మా ఫ్రెండ్ కి మ్యారేజ్ అయింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ మై గ్రూప్. అతనికి ఏంటంటే సాఫ్ట్వేర్ బిలాంగ్స్ టు ఐటీ ఫీల్డ్. తను 1 కిలోమీటర్ కూడా బైక్ నడపలేడు బికాస్ ఆఫ్ స్పాండిలైటిస్ ఇష్యూ, నెక్ పెయిన్. సో అతనికి ఇంకా మేబీ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీనింగ్, ల్యాప్టాప్ ఎక్కువ వాడుతుంటారు. మేబీ కనీసం 1 కిలోమీటర్ కూడా తను డ్రైవ్ చేయలేడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పటి నుంచో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఇదే ఉంది. దీనికి కాజెస్ ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఇది కూడా సేమేనండి, సింపుల్. ఇది కూడా ఏదైనా స్పైన్ అనేది స్పైనే. బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనేది అది మనకి ఆ లొకేషన్ బట్టి. నెక్ పెయిన్ అంటే ఈ స్పైన్ సర్వైకల్ స్పైన్, బ్యాక్ పెయిన్ అంటే లంబార్ స్పైన్. సో ఇక్కడ కూడా సేమ్ అప్లై అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పోస్చర్, ఇక్కడ కూడా వీలైనంత వరకు ఈ మజిల్స్, నెక్ సపోర్టింగ్ మజిల్స్ ఉంటాయి నెక్ బ్యాక్ లో, అవి స్ట్రాంగ్ గా ఉండాలి. అవి స్ట్రాంగ్ గా ఉండాలంటే వాటికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలా. ప్లస్ నీకు పోస్చర్ కూడా, ఎక్కడైతే నువ్వు ఎప్పుడైతే స్పైన్ బ్యాక్ నిటారుగా ఉంచాలో ఈ నెక్ కూడా నిటారుగా ఉంచాలండి. వీలైనంత వరకు నెక్ ఇట్లా బెండ్ చేయకూడదు ఎక్కువ. ఈ ఆటోమేటిక్ గా బెండ్ చేస్తే ఏమవుతుందంటే నీకు మజిల్ ల్యాక్స్ ఉంటాయి, అంటే లూజ్ అవుతాయి. సో అప్పుడు ఏమైందంటే మజిల్ ఆటోమేటిక్ వాటికి ఏం పెద్ద ఎక్సర్సైజ్ ఉండదు, అవేం స్ట్రెంత్ ఇవ్వవు, స్పైన్ మీద పడుతుంది నీ ఫోర్స్ అంతా. ఎస్ సార్, ఇక్కడే ఒక చిన్న క్వశ్చన్. మొబైల్ ఎలా చూడాలి, ల్యాప్టాప్ ఎలా చూడాలి? ఏదైనా మొబైల్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, నువ్వు వర్క్ చేసుకోవటం అవ్వచ్చు, ఏదైనా కానీ నెక్ పెయిన్ అవాయిడ్ చేయాలి. నెక్ పెయిన్ రాకుండా ఉండాలంటే మనం ఏదైతే ఈ మెడ అనేది వంచకూడదు. సార్ ఇప్పుడు వర్టికల్ గా మనం మెడ పెడితే వెయిట్ ఎంత పడుతుంది? జస్ట్ మనం మొబైల్ పొజిషన్ కి ఇలా చూస్తాం, కొంచెం డౌన్ అవుతుంది. సో అప్పుడు ఇంకా వెయిట్ ఎక్కడ పడుతుంది, ఏమైనా డ్యామేజ్ జరుగుతుంది? వెయిట్ పడటం అదే చెప్పేది నేను. మనం ఎప్పుడైతే ఈ ముందుకు ఉంచకుండా వెనక్కి ఉంచుతామో ఈ వెయిట్ ని మజిల్ షేర్ చేసుకుంటాయి సార్. సో స్పైన్ నువ్వు వెర్టికల్ గా కానీ ఇంకొద్దిగా పైకి చూసినప్పుడు కానీ ఇంకొంచెం పైకే చూస్తా ఉన్నావు అనుకో, నీకు ఎక్కువ ఈ మజిల్స్ స్ట్రెంత్ వెయిట్ తీసుకుంటాయి. ఏది మన బ్యాక్ నెక్ కానీ స్పైన్ బ్యాక్ ఉంటాయి కదా, ఆ మజిల్స్ ఎక్కువ వెయిట్ లోడ్ తీసుకుంటాయి. నువ్వు ఎప్పుడైతే ఇట్లా అన్నావు ముందుకు పెడతావో ఆటోమేటిక్ నీ స్పైన్ తీసుకుంటుంది లోడ్ అంతా. అప్పుడు ప్రాబ్లం. నీ స్పైన్ లోడ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే నీకు అరుగుదల, ఆ డిస్క్ అరుగుదల కానీ, ఆ బోన్స్ ఎక్స్ట్రా గ్రోత్ కానీ, ఏదైతే మనం మోకాలు అరుగుతాయి అన్నట్టు ఇట్లా స్పైన్ దగ్గర కూడా జాయింట్స్ అరిగిపోయిన. అంటే డైలీ ఒక అరౌండ్ 5 to 6 hours మొబైల్ స్క్రీనింగ్ ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తుంటారు. మనకి తెలియకుండా మనం చేసే అతిపెద్ద సమస్య ప్రాబ్లం ఏంటంటే కాస్త బెండ్ అయి తల దించి మొబైల్ చూడటం చాలా పెద్ద మిస్టేక్. మిస్టేక్ అంటే పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తాం కదా సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ రోజు ఓపిక వస్తానే ఉన్నారుగా, అందరు నెక్ పెయిన్ ఎక్కువ మంది వచ్చేది సాఫ్ట్వేర్ వాళ్ళు నెక్ పెయిన్ అండి. నెక్ పెయిన్ ఒకటి, ఆ నెక్ పెయిన్ ఆ డిస్క్స్ రావడం వల్ల ఈ చేయి జాలు నొప్పి, ఆ డిస్క్ వస్తుంది బయటికి, ఏదైతే మళ్ళీ ఈ చేతికి వచ్చిన నరం మీద ప్రెజర్ పడుతుంది, మళ్ళీ చేయి జాలు నొప్పి. అది సివియర్గా ఉంటాయి సార్. అది చాలా మంది సర్జరీకి వెళ్తుంటారు. మేము రెగ్యులర్గా చేసే సర్జరీ అది. మనం మెడిసిన్స్ కూడా రెస్పాండ్ ఒక్కొక్కసారి ఆ చేయి జాలు నొప్పి వచ్చిందంటే. సో బట్ అది అందరూ ఇప్పుడు ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా మొబైల్ ల్యాప్టాప్ లేకుండా అసలు ఇప్పుడు వర్కే లేదు, ఎవరికి లేదు. మేమైనా కూర్చొని ఓపీ చూడాలంటే మాకు టైం 7-8 గంటలు 10 గంటలు కూర్చొని చూడాల్సిందే, సర్జరీ చేయాలన్నా చేయాల్సింది. బట్ వీలైనంత వరకు మనం అన్నిసార్లు నెక్ని ఎట్లా పెట్టుకుని కూర్చోవడం కుదరదు కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేయాల్సిందే. పొగరాన్ని పెట్టారు, వీడియో తలెత్తి చూస్తున్నాడు. పొగరని కాదు కానీ బట్ కుదరదు కూడా కదా. మనం ఏదైనా రాయాలన్నా ఎట్లా చూసి రాయటం అనేది అన్నిసార్లు ప్రాక్టికల్ గా కుదరదండి. సో కూర్చొని రాయాల్సిందే. బట్ అప్పుడు మనకి మజిల్ బాగా గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. మజిల్ ఏదైతే గట్టిగా ఉందో నీకు ఆటోమేటిక్ అది ఆపుతుంది, కొంచెం ముందు కన్నా కానీ అది పట్టుకుంటుంది. సార్ ఇప్పటికే చాలా మేము కొన్ని సంవత్సరాల తరబడి నుంచి మాలాంటి వాళ్ళందరూ
దానికి అందరూ. సో మీ ఏం చేయాలి అంటే డైలీ ఎక్సర్సైజ్ చేస్తే కంపల్సరీ సార్. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ స్పైన్ అనేది అరుగుదల మొదలవుతుంది. బ్యాక్ అది బ్యాక్ లోవర్ బ్యాక్ అవ్వచ్చు, మెడ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఏదైనా ఆ మజిల్ ఎక్సర్సైజ్ అనేది మజిల్ స్ట్రెంగ్త్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. లేదంటే అందరికీ వస్తుంది నడుము నొప్పి, బ్యాక్ మెడ నొప్పి కంపల్సరీగా అందరికి వచ్చే తీరుతుంది. మనం ముందు నుంచే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా, అదేం పెద్ద ఎక్సర్సైజ్ ఏం కాదండి. రోజు ఒక పావు గంట బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, నెక్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇన్ఫాక్ట్ ఏదైనా పెయిన్ అదేనండి. షోల్డర్ పెయిన్ వచ్చేది అందుకే షోల్డర్ చుట్టూ ఉండే మజిల్స్ స్ట్రాంగ్ ఉండాలా. సో మోకాళ్ళ నొప్పి వచ్చిన అంతే, మోకాళ్ళ చుట్టూ ఉండే మజిల్స్ స్ట్రాంగ్ ఉండాలి. సార్ నవడేస్ లో సయాటికా ప్రాబ్లం చాలా మందిలో చూస్తున్నాం. చాలా మంది సర్జరీకి భయపడుతున్నారు. మోస్ట్లీ సర్జరీకి వెళ్తున్న కేసులే వస్తున్నాయి. సో దీనికి సర్జరీయే మెయిన్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ తో క్యూర్ అవుతుందా? ఏ కండిషన్స్? లేదండి, సయాటికా అన్ని సర్జరీకి ఏమి రావండి. సర్జరీ వచ్చేది చాలా తక్కువ పేషెంట్స్ కి. ఎక్కువ మంది మెడికల్ ట్రీట్మెంట్ తో కానీ ఫిజియోథెరపీతో కానీ క్లియర్ అవుతాయి. బట్ ఈ సయాటికా అనేది కూడా అగైన్ ఇందాక మనం ఏదైతే మనం బ్యాక్ ఏక్ గురించి చెప్పుకున్నామో, ఈ సయాటికా అనేది బ్యాక్ ఏక్ లో ఇంకొక ఎక్స్టెంట్ అన్నమాట. ఏదైతే ఈ నడుము దగ్గర జరిగే మన ఈ డిస్క్లు అంటారు, వెన్నుపూసల మధ్యలో ఉండే ఈ డిస్క్ మెటీరియల్, అది కొంచెం పక్కకు స్లిప్ అవుతుంది. అదే నా స్లిప్ అవడానికి రీజన్ ఏంటంటే డిస్క్ లో జరిగే చేంజెస్ ఒకటి మన బాడీ నేచర్ ను బట్టి, ప్లస్ అగైన్ మన బ్యాక్ ఉండే స్ట్రెంత్ ను బట్టి. మన బ్యాక్ కొంచెం వీక్ గా ఉందనుకోండి, ఆటోమేటిక్ గా డిస్క్ మీద ప్రెజర్ పెరిగిపోతుంది. ఆ డిస్క్ మీద ప్రెజర్ పెరిగినప్పుడు అది పక్కకు స్లిప్ అయిపోతుంది. పక్కకు స్లిప్ అవ్వగానే ఈ కాలుకు వచ్చే నరం అక్కడే ఉంటది. ఆ స్లిప్ అయిన డిస్క్ వచ్చి ఆ కాలుకు వచ్చే నరం మీద ప్రెస్ చేస్తుంటది. సో ఆ ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే కిందకి మన నడుము దగ్గర నుంచి తుంటి గుండా కింద పాదం దాకా జాలు నొప్పి వస్తుంది. అది సయాటికా అంటాం జనరల్గా. బట్ ఇది అన్నిసార్లు సర్జరీకి ఏమేమండి. ఎక్కువ సార్లు ఏంటంటే పేషెంట్స్ మెడిసిన్స్ ద్వారాను ఆటోమేటిక్ గా కొంతమందికి ఏం వాడకపోయినా కూడా టైం గడిచిపోయింది, 1 నెలకి 2 నెలలకు తగ్గిపోతాయి. ఏది ఆ పక్కకు వచ్చిన డిస్క్ ఏమైందంటే ష్రింక్ అయిపోతుంది. ఒక్కొక్కసారి టైం గడిచిపోయింది, దాని సైజ్ తగ్గిపోవటం లేకపోతే ఎండిపోవటం జరిగిపోయి ఆ పెయిన్, ఆ ఒత్తిడి ఏదైతే తగ్గిన తర్వాత ఆటోమేటిక్ గా పెయిన్ తగ్గిపోతుంది. బట్ మీన్ వైల్ ఎక్కువ మందికి అలానే తగ్గిపోతుంది. కొంత గొప్ప ఉన్న పేషెంట్స్ దాన్ని ఓర్చుకొని వర్క్ చేసుకుంటారు. బట్ కొంతమందికి బాగా ఎక్కువగా వస్తుంది, ఆ డిస్క్ బయటికి పక్కకి స్లిప్ అవుతుంది. బాగా ఎక్కువగా స్లిప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ పెయిన్ అనేది బాగా సివియర్గా ఉంటుంది. కొంతమంది అసలు నడవలేరు, కూర్చోలేరు కూడా. సో ఆ కండిషన్ అప్పుడు మనం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సర్జరీ చేసి ఆ డిస్క్ అయితే మనం రిమూవ్ చేస్తే ఏమైందంటే ఆ ఒత్తిడి తగ్గిద్ది కాబట్టి ఆ కాలుకు వచ్చే నరం మీద పెయిన్ తగ్గుతుంది. అట్లని చెప్పి అందుకని ప్రతి పేషెంట్ సర్జరీకి అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు సర్జరీ అనేది ఇప్పుడు డిపెండ్స్ అండి. ప్రతి పేషెంట్ సర్జరీ ఎవరు చెప్పరు నాకు తెలిసి. బట్ ఈ మధ్య ఏంటంటే కొంచెం ఎక్కువ సర్జరీకి వెళ్తున్నారు. ఎందుకంటే ఆ డాక్టర్లు పెరిగారు, సర్జరీ చేసే డాక్టర్లు పెరిగారు. అంతకుముందు సర్జరీ చేసే డాక్టర్లు ఎంతమంది ఉండేవారు? సర్జరీ చేసే డాక్టర్లు పెరిగారు కాబట్టి సర్జరీ ఎక్కువ అవుతుంది. అది కూడా ఒక రీజన్ ఉండదండి. రీజన్ ఎప్పుడైనా అంటే మనకి కొంచెం తెలియని ప్రాబ్లము, చేయని ప్రాబ్లం వస్తే దాన్ని వదిలేస్తాం జనరల్గా, ఆటోమేటిక్ అదే తగ్గిద్ది. సో కొంచెం మనం ఈ సర్జరీ చేసే డాక్టర్లు పెరగడం వల్ల ఏమైందంటే కొద్దిగా సర్జరీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. బట్ స్టిల్ ఏంటంటేనండి ప్రతి డిస్క్ ప్రాబ్లంకి, ప్రతి సయాటికాకి సర్జరీ అవసరం లేదు. ఎవరైనా ఇనిషియల్ గా రాగానే మెడిసిన్సే పెడతాం. ఈవెన్ సివియర్ పెయిన్ ఉన్నా కానీ, కొంతమంది బాగా సివియర్ పెయిన్ ఉన్నా ఒక వారం ఆగితే ఆటోమేటిక్ తగ్గిపోద్దండి. అది ఆ డిస్క్ అనేది ఏంటంటే బయటకు వచ్చింది కొంచెం సర్దుకుంటుంది, లేదంటే డ్రై అయిపోతుంది. దానికి సరైన న్యూట్రిషన్ ఉండదు కదా బయటకు వచ్చినాక, అది డ్రై అయిపోయి సడన్ గా తగ్గిపోతుంది. బట్ కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే ఈ పేషెంట్స్ భయపెడతారు. అంటే డాక్టర్లు భయపెట్టడం ఇన్ ద సెన్స్ డాక్టర్ కూడా భయపడతాడు ఒక్కోసారి ఏదో జరిగిపోయింది అంటే, అది కొంత నాలెడ్జ్ లేక. సో కొంతమంది ఏమో కావాలని సర్జరీ ఎట్లయినా చేద్దాంలే అనిపించుండొచ్చు డాక్టర్కి. దాంతో కాళ్ళు పడిపోతాయేనో లేకపోతే కాళ్ళు ముద్దుబారిపోయిద్దను కొద్దిగా భయపెడతారు పేషెంట్. సో వాళ్ళకి క్లారిటీ లేక డైరెక్ట్ గా సర్జరీ చేస్తే అయిపోతుంది కదా అని మూవ్ చేస్తారు. అంతే. ఎక్కువ సార్లు ఏంటంటే సార్ అంటే డాక్టర్లు కూడా అంత అందరికి బాగా నాలెడ్జ్ ఉందని చెప్పలేము దీని మీద. సో సర్జరీ అయితే చేస్తారు కానీ దీన్ని సర్జరీ చేయకపోయినా తగ్గుతుందిలే అని కొంతమంది తెలియకపోవచ్చు కూడా. కొంతమంది తెలిసినా కూడా సమ్ డిఫరెంట్ రీజన్స్ తో చేయొచ్చు కూడా. బట్ సర్జరీ డిస్క్ ప్రాబ్లం రాగానే సర్జరీ అనేది ఏమి ఉండదండి. బట్ యూజువల్లీ టైం ఇవ్వాలి. మనకు కాళ్ళుకి జాలు నొప్పి రాగానే ఆపరేషన్ చేయించుకోండి, కాళ్ళు చచ్చిపడిపోతాయి అనేది మటుకి కరెక్ట్ కాదు. సార్ దీనికి ఏజ్ లిమిట్ కానీ బాడీ వెయిట్ మాస్ కానీ? లేదండి, ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదండి. జనరల్ గా పిల్లలు అయితే రాదు,
పిల్లల్లో రాదు, బట్ టీనేజ్ నుంచి రావచ్చు అండి. జనరల్ గా మనం 12-13 ఇయర్స్ నుంచి చూసాము ఈ సయాటిక పెయిన్ రావటం. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ 30s 40s లో ఎక్కువ వస్తుందండి సయాటిక. మేజర్ రీజన్ ఏంటి సార్? మేజర్ రీజన్ అనేది మీ బాడీ నేచర్ అండి. బాడీ నేచర్, యాక్టివిటీస్ ఏం కాదు. లేదు, యాక్టివిటీస్ ఏంటంటే అగ్రివేట్ చేస్తాయి. మీకు ఆల్రెడీ ఆ డిస్క్ లో ఆ చేంజెస్ లేకుండా జారుతుంది. ఆ డిస్క్ అనేది డీజనరేట్ అయిపోతుంది. డీజనరేట్ ఏంటంటే ఆ డిస్క్ అనేది అరుగుదలలాగా అయిపోతుంది. మనం మామూలుగా ఉండే డిస్క్ కను ఈ అరిగిపోయిన డిస్క్ తేడా ఉంటుంది అండి. ఆ అరిగిపోవడం అనేది మన బాడీ నేచర్ని బట్టి బాడీలో ఆటోమేటిక్ గా చెప్పేసి సార్ మన జెనెటిక్ వస్తుంది. జెనెటిక్ అంటే మన బాడీ తయారయ్యేటప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లం రావచ్చు అనేది ఉంటుందండి. కాకపోతే మనం చెప్పే కదా, బ్యాక్ స్ట్రాంగ్ గా ఉండి ఆ డిస్క్ మీద ప్రెజర్ పడకుండా ఉందనుకోండి, అదేం జరగదు, అది అట్నే అరిగిపోయి అట్టుంటది. ఎందుకంటే ఆ లూబ్రికెంట్ ఎఫెక్ట్ పోతుంది. డీజనరేషన్ అంటే అదే, అది ఆ లూబ్రికెంట్ ఎఫెక్ట్ పోయి మనం ఎప్పుడైతే ఈ స్పైన్ మీద ప్రెజర్ పడిద్దో ఆ మజిల్ వీక్ గా ఉంటాం, కానీ మనం చేసే హెవీ వర్క్ వల్ల కానీ అవి స్లిప్ అయిపోతాయి. ఆ స్లిప్ అయిపోయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఆ మజిల్ బాగా స్ట్రాంగ్ గా ఉండి దాని మీద స్పైన్ మీద ఎక్కువ ప్రెజర్ పడకుండా ఉంటే ఆ అరిగిపోయిన డిస్క్ కూడా మనకేం ఇబ్బంది పెట్టకుండా ఆంతరం ఉంటుంది అన్నాళ్ళైనా. సో మనం చేసే వర్క్ను బట్టి ఏంటంటే బయటపడతాయి. బట్ అంతేగాని ఎవరికైనా రావచ్చు, అది మనం డిపెండ్స్ ఆన్ అవర్ బాడీ నేచర్. రైట్ సార్, బ్రెయిన్ లో కాస్త తలనొప్పి రాగానే, లేదంటే ఒక సైడ్ ఎక్కువ రావడం, కంటిన్యూ తలనొప్పి రాగానే ఒక టెన్షన్ మొదలైంది, బ్రెయిన్ ట్యూమర్ ఉందేమో. సో బ్రెయిన్ ట్యూమర్ కి రేడియేషన్ కి సంబంధం ఉందా? బ్రెయిన్ ట్యూమర్ రావడానికి కారణం ఏంటి? లేదు, బ్రెయిన్ ట్యూమర్ కి రేడియేషన్ కి డెఫినెట్ గా ఎనీ రేడియేషన్ వల్ల ట్యూమర్ అనేది రావచ్చు అండి. అది ఏ ట్యూమర్ అయినా రావచ్చు, బ్రెయిన్ ట్యూమర్ రావచ్చు, థైరాయిడ్ రావచ్చు, మిగతా ట్యూమర్. అందుకే రేడియేషన్ అనేది రిస్క్ ఫర్ ట్యూమర్స్, దాంట్లో డౌట్ లేదు. సో ఆ మొబైల్ రేడియేషన్, ఇప్పుడు మనం యూజ్ చేసే మొబైల్ రేడియేషన్ అంత ఎఫెక్ట్ చేస్తుందా? మొబైల్ రేడియేషన్ కాదండి. మొబైల్ రేడియేషన్ కన్నా కూడా ఇప్పుడు మనం రేడియేషన్ అంటే మేము ఎట్లా చూస్తామంటే ఎక్స్రేస్, సిటీ స్కాన్స్ అవి రేడియేషన్. ఓకే. సో మొబైల్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా అనేది మటుకి వాస్తవానికి సైంటిఫిక్ గా ఇంప్రూవ్ లేదండి. జనం మన అక్కడక్కడ మనం వాళ్ళు వీళ్ళు ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అని చెప్పుకోవటం తప్పితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా చుట్టుపక్కన మా ఇంటి పైన మొబైల్ టవర్ ఉంది లేదండి. అవి అయితే సైంటిఫిక్ అయితే అక్కడ ప్రూఫ్ లేదండి. మొబైల్ రేడియేషన్స్ తో ట్యూమర్లు వస్తాయని కానీ, మొబైల్ ఎక్కువ వాడితే ఏదో ప్రాబ్లం వస్తుందని, ఆ ట్యూమర్లు అని కానీ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని అయితే లేదండి. మొబైల్ వాడితే జనరల్ గా నీకు వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ, సో బ్రెయిన్ కి దానికని డేంజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి అసలు మనం మొబైల్ ప్రాబ్లమ్స్ అనేది డేంజర్ ప్రాబ్లమ్స్. ఇది బ్రెయిన్ కి డైరెక్ట్ గా అది ఎఫెక్ట్ చూపించడం అనేది సైంటిఫిక్ గా ఏం లేదు. సార్ కాజెస్ ఏంటి సార్ ట్యూమర్? అగైన్ ఇందా చెప్పే కదా, ఎనీ ట్యూమర్, బ్రెయిన్ అవ్వచ్చు లేకపోతే ఇంకొక ట్యూమర్ అవ్వచ్చు, ఏదైనా కానీ సార్ అవన్నీ బాడీ నేచర్ని బట్టి వస్తాయి, మన జెనెటిక్ గా. బట్ ఇవన్నీ చెప్పాక అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్. మనం ఇప్పుడు ఏ ట్యూమర్ అయినా కానీ, ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఉంది, స్మోక్ చేసే వాళ్ళకి కామన్ గా వస్తుంది. అట్లని చెప్పి స్మోక్ చేయని వాళ్ళకి లంగ్ క్యాన్సర్ రాదని లేదుగా. సో కాకపోతే ఇవేం చేస్తాయంటే సార్, ఆ క్యాన్సర్ వచ్చే లక్షణాన్ని మన అలవాట్లు కానీ, మన ఈ ఎన్విరాన్మెంట్, మనం తీసుకునే ఆహారం అయినా మన అలవాట్లు అయినా ఇవేంటంటే అవి కొద్దిగా త్వరగా వచ్చేటట్టు చేస్తాయి, బయటపడేటట్టు చేస్తాయి. సో లేదంటే ఒకవేళ మన బాడీలో ఆ నేచర్ ఉన్నా, క్యాన్సర్ నేచర్, ఆ ట్యూమర్ వచ్చే నేచర్ ఉన్నా కానీ అవి ఉండిపోతే ఎప్పుడో, లేదంటే లేట్ ఏజ్ లో మనం అట్లా ఆల్రెడీ మనం అయిపోయే టైంకి కానీ బయటపడతాయి. ఓకే సార్, దాన్ని మనం అసిమ్టమాటిక్ గా కంప్లీట్ గా మనం గుర్తించలేమా? లేదు, అవి మన సిమ్టమ్స్ లేనప్పుడు ఏదైనా ఇబ్బంది లేదు కదండి. సో ఏదైనా మనకు సిమ్టమ్స్ లేనంత వరకు ఇబ్బంది లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం కానీ, మన అలవాట్లు కానీ ఇవన్నీ ఏంటంటే ఏదైనా ముందుకు నెడతాయి, మనకు వచ్చే డిసీజ్ ముందుకు నెడతాయి. ఓకే ఓకే ఓకే. బాడీలో వచ్చే స్వభావం కొద్దిగా మన బాడీ నేచర్ని బట్టి ఉంటాయండి అన్ని డిసీజులు ఎక్కువ. కాకపోతే ఇవన్నీ మనం చేసుకునే పనులు కానీ, మనం తీసుకునే ఆహారం కానీ, మన స్వభావం, మనం చేసే యాక్టివిటీస్ కానీ ముందుకు నెడతాయి, ముందే వచ్చేటట్టు చేస్తాయండి. సో బ్రెయిన్ ట్యూమర్ గురించి చాలా మందికి తెలుసు, స్పైన్ ట్యూమర్ కూడా ఇంకంతేనా? ఏదైనా కానీ ట్యూమర్ అనే దానికి రీజన్ ఏముండదండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ బ్రెయిన్ ట్యూమర్లో ఎవరికి వస్తాయి అనేది చెప్పలేము. ఆ ట్యూమర్ వచ్చిన తర్వాత అరే నాకెందుకు వచ్చింది ట్యూమర్ అనుకోవటం తప్పితే మనందరం. సో వీళ్ళకి పర్టికులర్ గా బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది అనేది లేదు. మోస్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ట్యూమర్స్ ఇడియోపతిక్ అంటారు. ఇడియోపతిక్ అంటే రీజన్ ఏముండదు. అది బాడీ నేచర్ను బట్టి ఆల్రెడీ ఆ సెల్స్ లో ఆ బ్రెయిన్ ట్యూమర్ వచ్చే లక్షణాలు ఉండిపోతాయి ఫస్ట్ నుంచే, మనకి అవి బయటపడతాయి. సార్ విక్రమార్కుడు సినిమాలో ఒక రవితేజ ఇంకొక రవితేజకి వెంటనే ఒక వాటర్ పంప్ కిందకి వెళ్ళి తలకి నీళ్లు పెట్టుకుంటాడు. తను అప్పుడు కాస్త నార్మల్ అవుతాడు.
అదేం లేదండి, బ్రెయిన్ ట్యూమర్ పెడితే తలకు నీళ్లు పెడితే నార్మల్ అవటం లేదు. ఓకే, దానికి మేబీ బుల్లెట్ సంథింగ్ ఏదో ఉంటుంది తలలో, మేబీ. సినిమాల్లో ఉన్నట్టు మనం ఏమి ఉండవాలండి ఇక్కడ. వాటర్ పెడితే పైన ఏమి అవ్వటం అయ్యేది ఏమి ఉండదండి, ఏ కండిషన్ కూడా ఉండదు అట్లా. ట్యూమర్ అనేం కాదు, నా పర్సనల్ సిల్లీ. లేదండి, అవి 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 జనరల్గా ఏదో సినిమాటిక్ గా పెట్టుంటారు కానీ. సార్ మళ్ళీ సినిమా గురించి అడుగుతాను సార్. గజనీ సినిమా చూసి స్ప్లిట్ పర్సనాలిటీస్, అపరిచితుడు. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చర్చెస్ లో, గుళ్ళల్లో ఫోన్ కాల్ వచ్చినట్టు ఒక లాంటి వాయిస్ తో లేదంటే వేరే వ్యక్తి లాగా ఊగిపోతా ఉంటారు. దీనికి కారణం మన బ్రెయిన్ లో, నర్వ్స్ లో ఉండొచ్చే డిజార్డరా లేదంటే వాళ్ళు నటిస్తున్నారా? నటించడం ఏం కాదండి, వాస్తవానికి నటించాలంటే అంత ఈజీగా నటిస్తారు కానీ వాళ్ళకి నటించడం కాదు, అది యాక్చువల్గా అది సైకియాట్రిక్ డిజార్డర్ అండి అది. సో కొంతమంది ఏంటంటే మనం పర్సనాలిటీ బ్రెయిన్ ఐ మీన్ ఆ పర్సనాలిటీ మారిపోతుంది ఈజీగా. ఇప్పుడు కొంతమంది చూస్తాం మనకి మెంటల్ పేషెంట్లు అంటే అదే కదా, వాళ్ళకి ఏంటంటే మైండ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అది మనకు పైనుండి పక్క నుండి చూస్తే సిల్లీగా అనిపిస్తుంది కానీ, బట్ అది వాడి చేతిలో కూడా ఏముండదు, ఆ పేషెంట్ చేతుల్లో కూడా ఏముండదు నటియటానికి. అక్కడ పోగానే ఆ వాతావరణాన్ని బట్టి అసలు ఆయన చేతుల్లో ఏముండదు, పేషెంట్ చేతుల్లో ఏముండదు, అది వెళ్ళిపోతుంది. ఆ టైప్ ఆఫ్ అది అది ఇవన్నీ సైకియాట్రిక్ డిజార్డర్లు అండి అవన్నీ. అవి కొంతవరకే ఉంటాయి సార్, ఎక్కువ లాంగ్ టర్మ్. అగైన్ క్యూరబుల్ అండి, మెడిసిన్స్ ఉన్నాయి, మన సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడి కౌన్సిలింగ్ ఇస్తే అవి తగ్గుతాయి. అది బ్రెయిన్ లో వచ్చే ప్రాబ్లం ఏనా సార్? దీన్ని బట్ బ్రెయిన్ అయినా కానీ అవి డిఫరెంట్. బ్రెయిన్ లో ఆడేమి చేంజెస్ ఏమి రావండి, బ్రెయిన్ లోపల సెల్స్ కానీ వాటిలో ఏమి చేంజెస్ రావు. బట్ అవన్నీ మన సైకియాట్రిక్ డిజార్డర్ అంటే మానసిక ఇదన్నమాట. అంత ఆ మానసిక కండిషన్ సరిగా లేనప్పుడు, నువ్వు ఎప్పుడు వీక్ గా ఉన్నావు అనుకో, నీకు అన్ని ఒక స్టేట్ ఆఫ్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇవన్నీ బయటపడతాయి రకరకాల. సార్ ఇప్పుడు వాళ్ళకి అలా ఆ కండిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నట్టు లేదంటే అలా చేస్తున్నట్టు వాళ్ళకి తెలీదా నిజంగా మెమొరీ ప్రాబ్లం? లేదండి, వాళ్ళకి అంత తెలియదు, అది తెలియకుండానే జరిగిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది సైకియాట్రిక్ పేషెంట్లకి అంటే కొన్ని జనరల్ గా కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవటం అయ్యి అర్థం అవుతుంది కానీ, అవన్నీ ఏంటంటే అడ్వాన్స్డ్ ముందుకు వెళ్ళిపోయినాక నేనే చేశాను అసలు తెలియదు, అతను చేస్తున్నట్టు తెలియదు, అవన్నీ తెలియదు. సో అవన్నీ అదొక టైప్ ఆఫ్ సైకియాట్రిక్ డిజార్డర్కి వెళ్ళినాక, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కి వెళ్ళినాక ఇంకా వాటికి రకరకాల స్టేజ్లు ఉంటాయి. సో ఆ స్టేజ్కి వెళ్ళే కొద్దీ వాళ్ళ ప్రమేయం ఉండదండి. అగైన్ అందుకని అన్ని మెడిసిన్స్ వాడాల్సి వస్తుంటుంది, అంత కౌన్సిలింగ్. సో అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఇక్కడ. సార్ ఆల్కహాల్ బ్రెయిన్ ని, నర్వ్ సిస్టమ్ ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? అంటే తాగ్గానే ఒకలాంటి మత్తు ఎక్కుతుంది నరాల్లో, అసలు ఏం జరుగుతుంది బాడీలో? ఆల్కహాల్ అగైన్ ఏంటంటే బాడీలో అంటే ఇమీడియట్ గా ఎఫెక్ట్ చూపించేది బ్రెయిన్ కి సంబంధించిన ఈ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఇమీడియట్ గా ఆయనకు ఆ ఇన్హిబిషన్ పోతుంది అనుకోండి. బట్ లాంగ్ టర్మ్ లో ఆల్కహాల్ అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. క్రానిక్ గా నువ్వు ఆల్కహాల్ తీసుకున్నావంటే, సో ఇంక్లూడింగ్ ఫస్ట్ పర్మనెంట్ డ్యామేజ్ లివర్కి జరిగిపోతుంది, లివర్ సిరోసిస్ వస్తుంది. అంటే లివర్ అనేది మీకు స్లోగా లివర్ అనేది అంటే అది మళ్ళీ ఎనికి రాదు, అది పోతుంది, అది డ్యామేజ్. నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, ఇందాక ఎలాగైతే స్ప్లిట్ పర్సనాలిటీస్ లో వాళ్ళు అలా చేశారని తర్వాత వాళ్ళు ఇలా చేశారు అంటే నేను చేశాను అంటుంటారు. ఆల్కహాల్ తాగిన వాళ్ళు కూడా తాగినప్పుడు మాట్లాడింది వాళ్ళు దిగిన తర్వాత గుర్తుండదు. అది నువ్వు ఒక సర్టన్ స్టేజ్ వరకు గుర్తుంటది లేండి, ఒక సర్టన్ స్టేజ్ దాటినాక నీకు నీ చేతిలో ఉండదు కదా, ఆ ఇన్హిబిషన్ పోతుంది, ఆ కంట్రోల్ పోతుంది, నువ్వు ఒక దీంట్లోకి వెళ్ళిపోతావుగా, ఆల్కహాల్ ఎక్కువైపోయింది నీకు అన్ని నీకు ఆ బ్రెయిన్ సెల్స్ అన్ని ఇదైపోతుంది నీకు. సార్ ఓకే, కెమెరా ముందు అడగిన ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. మందు ఒక లిమిటెడ్ పొజిషన్ లో తీసుకుంటే బ్రెయిన్ లో ఉన్న అదే మనకున్న నాలెడ్జ్ ఏమైనా పెరుగుతుందా? లేదండి, మందులు అంటే వాళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడతారు, కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు. ఎన్ని వస్తుందండి, నేను చెప్తున్నా కదా, మందు కొద్దిగా తీసుకుంటే గుండెకి మంచిది అంటారా, ఎన్ని వస్తుంది. మందు ఎంత తీసుకున్నా డేంజరే, ఎంత తీసుకున్నా, కొద్దిగా తీసుకున్నా, ఎక్కువ తీసుకున్నా నెగిటివ్ ఎఫెక్ట్. కానీ నాకు తెలిసినంత వరకు, మేబీ ఇన్ డీటెయిల్ ఇంకా ఎవరికైనా తెలిస్తే నాకు తెలియదు. కానీ అంటే చాలా మంది ఉంటారంటే ఒక్క మోతాదులో మందు తీసుకుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, తెలివిగా మాట్లాడతారు. లేదా ఎన్ని వస్తాయండి, మేబీ చెప్పేగా ఇన్హిబిషన్ పోతుంది. నువ్వు ఎక్కడికన్నా పోయి మాట్లాడాలంటే ఏమైందంటే, నీకు ఏదో ఇది మాట్లాడాలా, ఇది మాట్లాడకూడదు అనే ఇది పోతుందండి, నీకు ఆ ఇంగిత జ్ఞానం పోతుంది, నువ్వు ఫ్రీగా మాట్లాడతావు ఏదైనా. ఎందుకంటే ఆల్కహాల్ ఏంటంటే ఆ ఫిల్టర్ ఉండదు, మొత్తం ఆగేస్తుంటారు. నీకు దాన్ని ఆపుతుందని అంటారు కానీ, బట్ ఆల్కహాల్ ఎంత తీసుకున్నా మనిషి బాడీకి నష్టమే కానీ ఆల్కహాల్ అనేది లాభం అనేది అసలు అది భూతండి. మనిషి కాస్త జంతువు అవుతాడు.
జంతువు అని కాదు, ముందు హెల్త్ గురించి నేను చెబుతాను. మేబీ అవన్నీ మనకు తర్వాత హెల్త్ కు మటుకి అసలు మీకు 1% కూడా ఆల్కహాల్ బెనిఫిట్ అనేది లేదండి. ఎంత తీసుకున్నా నష్టమే. సైంటిఫిక్ గా అయితే అదే. ఈవెన్ స్పైన్ కూడా ఎఫెక్ట్ సార్ ఆల్కహాల్ స్పైన్ కి డైరెక్ట్ గా స్పైన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఏమి ఉండదు, కానీ బట్ ఓవరాల్ గా నీకు ఆల్కహాల్ వల్ల అన్ని ఎఫెక్ట్ అయ్యేటువంటి స్పైన్ మీద కూడా అన్ని పోతున్నాయి. స్పైన్ ఉంటే అంత లేకపోతే అంటారా? ఆటోమేటిక్ చెప్పా కిందాక నీకు మజిల్ స్ట్రెంత్ అన్ని తగ్గిపోతాయి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మజిల్ ఏమి ఉండదు నీకు యాక్చువల్. ఇవన్నీ చూసి ఉబ్బిపోయి అంటారు, ఉబ్బిపోయి ఆడ ఉండేది ఫ్యాట్ నీళ్ళే ఉంటాయి. సో నీకు మజిల్ ఏమి ఉండదు, మజిల్ బల్క్ పోతుంది, మజిల్ టోన్ పోతుంది, నీకు పెయిన్ ఆటోమేటిక్ స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ స్పైన్ కన్నా కూడా ఇంకా డేంజరస్ ప్రాబ్లమ్స్ కదండి ఆల్కహాల్ అనేది. నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ టు అవర్ బాడీ, ఇది హెల్త్ రిలేటెడ్ గా చూసుకుంటే. సార్ ప్రతి మధ్య తరగతి వాడు ఏదైనా బ్యాక్ పెయిన్ వచ్చితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రేలు అంటారు, అది అంటే చాలా డబ్బులు అవుతాయని చాలా మంది సగం ఆ భయంతోనే రారు. అది తగ్గుద్దులే అని చెప్పేసి ఇదే అమృతాజన్ రాస్తా ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే బ్యాక్ పెయిన్ కి ఎక్స్రే తీయడం అంత అవసరమా? ఎక్స్రే లేకుండా ఇంకా వేరే దారి లేదా? అంటే దానికి ఇంకోటి, అది సివియర్ కండిషన్ అయితే మెడిసిన్స్ ద్వారా తగ్గించవచ్చా, ఆపరేషన్ అయినా ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇప్పుడు రివర్స్ నడుస్తుందండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే పేషెంట్లు స్కాన్ తీయండి అడుగుతున్నారు, ఎక్స్రే తీయండి అడుగుతున్నారు. కొంతమంది డాక్టర్లు మందులు రాస్తామని పెయిన్ పెట్టగానే సార్ స్కాన్ తీయండి సార్ అంటారు. వాళ్ళకి ఏదంటే భయం ఏర్పడింది. వాళ్ళని ఎవరో చూస్తారు, ఏదో ఆపరేషన్ అయిన పేషెంట్ లేదా కాళ్ళు పడిపోయిన పేషెంట్లు ఎవరినో చూస్తారు, అది ఏ జబ్బు వల్ల కాళ్ళు అన్న పడిపోయి. సో వాళ్ళు గురువు పక్కింటి వాళ్ళు అది చెబుతారు ఇది చెబుతారని బ్యాక్ పెయిన్ రాగానే ఒక్కోసారి సడన్ గా కూడా వస్తుందండి. సడన్ గా కూడా ఆ డిస్క్ పెయిన్ అనేది ఒక్కోసారి డిస్క్ లో అదేం జరగకపోవడం లేదు, బట్ సడన్ గా ఆ డిస్క్ పైన ఉండే లేయర్ అనేది క్రాక్ వస్తుంది. ఆ క్రాక్ వచ్చి సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది సడన్ గా, ఏదో వంగినప్పుడు బరువు పెట్టినప్పుడు. సో దానికి ఏంటంటే ముందు ప్యానిక్ అయిపోతాం మనం. ప్యానిక్ అయ్యి అంత బాగా సివియర్ పెయిన్ ఉంది కదా అంటారు. యూజువల్ గా పెయిన్ 4 రోజులు పండుకుంటే తగ్గిద్ది, లేదంటే ఒక వారానికి తగ్గిపోతుంది. ఎక్కువ మందికి 190 మందికి తగ్గిపోతుంది. బట్ ఈ లోపే మనం ఏంటంటే భయపడిపోతాము, హాస్పిటల్కి వస్తాం. హాస్పిటల్కి వస్తే సరే నొప్పే కదంటే జనరల్గా ఏంటంటే సార్ ఏ బ్యాక్ ఏక్, సడన్ బ్యాక్ ఏక్ ఎవరికి వచ్చినా, ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్, ఏదో 20 years 30 years 40 years, ఓల్డ్ ఏజ్ అంటే మనం ఇంకొక రకంగా చూడాలండి. వాళ్ళకి ఒక్కోసారి క్యాన్సర్లు రావచ్చు, ఎన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా లోతుగా వెళ్ళొచ్చు. కానీ యంగ్ పేషెంట్స్ లో సడన్ గా బ్యాక్ ఏక్ వస్తే ఏం అవసరం లేదండి, కొంచెం పెయిన్ కి ఎక్కువగా ఉంటే పెయిన్ కిల్లర్ తీసుకొని ఒక 4 రోజులు రెస్ట్ తీసుకుంటే జనరల్ గా తగ్గిపోతుంది. బట్ యూజువల్గా ఏంటంటే పేషెంట్ ప్యానిక్ అయిపోయి స్కాన్ ఎక్స్రే ఒకటి అంటారు. కొంతమంది డాక్టర్లు కూడా పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసం ఏం లేదని చెప్పడానికైనా స్కాన్ లేదు, ఎవరికన్నా ఒకరికి మిస్ అవుతామండి. ఎవరికన్నా ఒకరికి కొంచెం ఆ డిస్క్ బాగా బయటకు వచ్చేసి బాగా సివియర్ గా నరాల మీద ఒత్తిడి రావడం రేర్ గా ఉంటుంది. అట్లని చెప్పి మనం అందరికీ స్కాన్ రాసుకోకపోవడం అవసరం లేదు. పేషెంట్స్ కూడా ఏంటంటే కొద్దిగా ఓపిక పట్టాలి. రాగానే నొప్పి తగ్గలేదు, 4 రోజులకు మందులు వాడమ్మా తగ్గిద్దని ఇస్తాం అనుకోండి, 4 రోజులుగా గడవకుండానే సార్ అసలు తగ్గట్లేదు సార్ మాకు కొద్దిగా మాకు ముందే మాకు ఏదైనా మంత్రం కాదు కదండి, ఏదైనా మంత్రం కాదుగా. సో రాగానే పెయిన్ రాగానే వెంటనే తగ్గిపోవడానికంటే ఉంటాయి కొన్ని స్టెరాయిడ్లు అవి ఇస్తే తగ్గుతాయి, బట్ అవి అంత మంచిది కాదు. అగైన్ మళ్ళీ పెయిన్ వస్తుంది ఆపంగానే, ప్లస్ బాడీ మీద ఓవరాల్ గా ఎఫెక్ట్ చూపిస్తాయి. కొద్దిగా స్లోగానే తగ్గుతుంది పెయిన్, మనం కొద్దిగా ఓర్చుకోవాలా. సార్ బ్యాక్ పెయిన్ రాగానే తీసుకోవాల్సిన ఆహారం కానీ చిన్న చిన్న చిట్కాలు, ఫుడ్ యూజువల్ గా ఏముండదండి, ఎక్సర్సైజులు కానీ మామూలుగా తినే ఫుడ్ తీసుకోవాలా. బాగా సివియర్ బ్యాక్ ఏక్ ఉన్నప్పుడు మట్టి కొద్దిగా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. రెస్ట్ కొంచెం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే సరిపోతుంది. బట్ ఆ తర్వాత నుంచి ఏంటంటే సార్ మళ్ళీ రాకుండా ఉండేటట్టు చేసుకోవాలండి. వచ్చిన పెయిన్ ఎట్లాగో 4 రోజులు రెస్ట్ తీసుకున్నా లేదా ఒక ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది. సో ఈ పెయిన్ సివియర్ పెయిన్ తగ్గిన నుంచి మళ్ళీ రాకుండా ఉండటానికి ఇంకొక 1/2 గంట ఎక్సర్సైజ్ అయితే చేయాల్సిందే. ఫిజియోథెరపీ అంటారు కానీ ఫిజియోథెరపీ అనేది ఆ పైన ఈ రుద్దితే టెంపరీ తగ్గుతుంది. ఎక్సర్సైజ్ కూడా చాలా జాగ్రత్త. మెయిన్ ఎక్సర్సైజ్ బ్యాక్ అంటే కొంచెం మనం ఏంటంటే చెప్పాక రివర్స్ ఎక్సర్సైజ్లు కాకుండా, సో బ్యాక్ స్ట్రెంథనింగ్, బ్యాక్ మజిల్స్ బాగా స్ట్రెంత్ అయ్యే ఎక్సర్సైజ్లు అవి రోజు ఒక 1/2 గంట సేపు చేస్తే ఏంటంటే మనకు మళ్ళీ రిపీట్ అవ్వదు, పెయిన్ రిపీట్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే సర్జరీకి వచ్చేళ్ళకి ఏమైందంటే కొంతమంది ఇందాక చెప్పే కదా ఇమీడియట్ గా సర్జరీ అని చెప్తారు కొంతమంది డాక్టర్లు. ఏది ఈ కాలు జాలు నొప్పి రాగానే అవసరం లేదు. ఏదైనా కానీ ఇమీడియట్ గా కాలు జాలు సివియర్ గా రాగానే ఎష్యూరెన్స్ వాళ్ళ పేషెంట్కి తగ్గుతుందండి, చూడండి ఒక 10 రోజులు 15 రోజులు ఓపిక పట్టండి, తగ్గిద్దంటే జనరల్ గా తగ్గుతాయండి. ఎక్కువ మందికి తగ్గుతాయి. అందుకే అట్లీస్ట్ అంత పెయిన్ ఉండదు. కొంత పెయిన్ అయితే వాళ్ళు ఓర్చుకుంటారు, ఇంకొక నెలకైనా తగ్గిపోదు. బట్ రాగానే ఏంటంటే ఈ పేషెంట్ ప్యానిక్ అయిపోతాడు, డాక్టర్ కూడా అంత నొప్పి ఉందని ప్యానిక్ అయిపోయి సర్జరీకి వెళ్ళిపోతుంటారు. బట్ మనం కొద్దిగా టైం ఇచ్చి పేషెంట్కి డాక్టర్ ఇద్దరు టైం ఇస్తే మటుకి ఈ నడుము నొప్పి కానీ, నడుము నొప్పి ఆపరేషన్లు కానీ, మెడ నొప్పి ఆపరేషన్, ఎస్పెషల్లీ మెడకి చేయిజాల నొప్పి ఆపరేషన్లు
సగం తగ్గించండి. మనం కొద్ది టైం ఇవ్వాలి, పేషెంట్ కి టైం ఇవ్వాలి, పేషెంట్ కూడా డాక్టర్ టైం ఇవ్వాలి. ఈ రెండు ఉండేవి చాలా వరకు ఆపరేషన్ తగ్గించుకోవచ్చు. ప్లస్ ఆపరేషన్ అంటే సింపుల్ కాదు కదండి, అదేం ఇంజక్షన్ కాదు. ఎక్కువ సార్లు ఆపరేషన్ వల్ల ఇబ్బందులు ఏమి ఉండవు కానీ, బట్ అక్కడక్కడ ఆపరేషన్ వల్ల లైఫ్ ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నడుము ఆపరేషన్ సింపుల్ అయినా కానీ ఒక్కోసారి ప్రాబ్లం వస్తే లైఫ్ లాంగ్ సఫరింగ్ ఉంటుంది. సో వీలైనంత వరకు ఎనీ ఆపరేషన్, నడుము ఆపరేషన్ అనే కాదండి, ఏ ఆపరేషన్ అయినా ఆపరేషన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా తప్పని పక్షాన్ని వెళ్ళాలి చివరి స్టేజ్లో అన్నట్టు. మనకి మరీ ఇక ఆపరేషన్, కొంతమందికి ఇది ఆపరేషన్ లేకపోతే ఇంకా మందులతో తగ్గదని కొన్ని రేర్ కండిషన్లు ఉంటాయి. వాటికైతే కంపల్సరీగా ఇమీడియట్ గానే చేసుకోవటం బెటర్. బట్ జనరల్ గా మనం ప్యానిక్ అవ్వకూడదు, పేషెంట్ ప్యానిక్ అవ్వకూడదు, డాక్టర్ ప్యానిక్ అవ్వకూడదు. ఎక్కువ టైం ఇచ్చే కొద్ది ఆటోమేటిక్ గా చాలా ఈ సయాటికా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కొద్దిగా గొప్ప ఉంటే మెడిసిన్స్ ద్వారా మనం మీరు అన్నట్టు ఎక్సర్సైజ్ ద్వారా లాంగ్ రన్ లో తగ్గుతాయి. మనం అంత కంగారు పడాల్సిన హడావిడైతే ఏమన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ఆన్సర్ చేశారు ప్రతి క్వశ్చన్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్.